1947 ఆగస్టు 15న భారతదేశం తన స్వతంత్రతను సంబరంగా జరుపుకుంటోంది. కానీ హైదరాబాద్ నగరంలో వాతావరణం భిన్నంగా ఉంది. హైదరాబాద్ నగరంలోని బ్రిటిష్ రెసిడెన్సీ గోడల మధ్య చీకటి కథలు ఇంకా జీవించి ఉన్నాయి. స్వతంత్ర భారతదేశం నుంచి బ్రిటిష్ అధికారులు వీడ్కోలు తీసుకునే సమయంలో రెసిడెన్సీ కట్టడం చీకటి రహస్యాలను దాచిపెట్టింది. ఆ రాత్రి రెసిడెన్సీలో చివరి విందు జరుగుతోంది. హాలు వెలుగులతో, సంగీతంతో నిండి ఉంది. నిండుగా అలంకరించిన టేబుల్స్, ఆహ్లాదకరమైన విందు వాతావరణం. జాన్, రెసిడెన్సీ సీనియర్ అధికారి, విందుకు సారథ్యం వహిస్తున్నాడు. అతని ముఖంలో ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఇది మన చివరి రాత్రి. మనం ఇక్కడ కొన్ని దశాబ్దాలు గడిపాం, కానీ ఈ రాత్రి మనదే. వదంతులను పట్టించుకోవద్దు అని జాన్ హుందాగా గ్లాస్ లేపి అందరినీ ఉత్సాహపరుస్తాడు. అందరూ నవ్వుతారు, కానీ టామ్, ఒక యువ అధికారి, కొంత అసహజంగా కనిపిస్తాడు. అతని కళ్లలో భయం. అతను నెమ్మదిగా, ఈ 2 రాత్రులుగా నా గదిలో వింతలు జరుగుతున్నాయి. ఒక ఛాయ, ఒక గాలి తాకిడి, ఇంకా కప్పల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి అని చెబుతాడు. అది నీ ఊహ మాత్రమే అని జాన్ నవ్వుతూ మాట్లాడాడు. మద్యం ఎక్కువ తాగొద్దు టామ్. ఇతర అధికారులు కూడా నవ్వుతారు, కానీ టామ్ అసహజంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని కళ్ళు కప్పల చప్పుళ్ళు వినడానికి వేగంగా ఆచూకీ వెతుకుతున్నట్లు కనిపిస్తాయి. రాత్రి ముందుకు సాగుతున్న కొద్దీ గాలిలో చల్లదనం పెరుగుతుంది. గదిలోని కొందరు అధికారులు గమనిస్తారు, వాతావరణం మారిపోతుంది. చీకటి మూలల్లో గుండె ఉక్కిరి బిక్కిరిగా చేసే నిశ్శబ్దం ఆవహిస్తుంది. టామ్ ఆకస్మికంగా తన గ్లాస్ కింద పడేసి భయంతో కూర్చున్న చోటు నుండి లేచి ఆమె వస్తోంది అని అరుస్తాడు. అతను నేలపై కూలిపోతాడు. అతని శరీరం కదలడం ఆగిపోతుంది. అతని ముఖం భయంతో వక్రీభవించి ఉంది. గదిలో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడి చూస్తారు. ఆడమ్, టామ్ స్నేహితుడు, అతని శరీరాన్ని పరిశీలిస్తాడు. టామ్ చేతిలో ఒక పాత తాళం ఉంది. ఆ తాళం రక్తపు మరకలతో నిండినట్లు కనిపిస్తుంది. దానిపై రాసి ఉంది, ఇది కేవలం ఆరంభం. గదిలో గాలులు ఆగిపోయినట్లు, గోడల చుట్టూ వింత నీడలు కదులుతున్నట్లు అనిపిస్తుంది. జాన్ తన స్వభావంతో, ఇది కేవలం గుండెపోటు, దీనిలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పటికీ ఆడమ్ టామ్ మరణం వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని గ్రహిస్తాడు. రాత్రి దాటి వెళ్తుంది, కానీ ఆడమ్ టామ్ మరణం రహస్యాన్ని వీడిపెట్టలేకపోతాడు. తాళం మీద రక్తపు సందేశం అతని గుండెను పీడిస్తుంది. ఈ తాళం టామ్ చేతికి ఎలా వచ్చింది? ఇది ఏమిటి అని అతను ఆలోచిస్తాడు. రామ్, భారతీయ పండితుడు మరియు ఆడమ్ స్నేహితుడు, అతనికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఈ రెసిడెన్సీ చరిత్ర ఎంతో చీకటిగా ఉంది. ఇది సాధారణ భవనం కాదు. ఎన్నో న్యాయమైన మనుషుల జీవితాలు ఇక్కడే నశించాయి అని రామ్ చెబుతాడు. రెసిడెన్సీ చరిత్రలో దాగి ఉన్న విషయాలు బయటకు తీయటానికి వారు పాత గ్రంథాలను అన్వేషిస్తారు. పుస్తకాల మధ్య ఒక పాత నోట్బుక్ కనిపిస్తుంది. ఆ నోట్బుక్లో రాసి ఉంటుంది, రమ్య. ఆమె నిరపరాధి. ఆమెకు న్యాయం జరగలేదు. ఆమెను అన్యాయంగా చంపారు. ఆడమ్ ఆశ్చర్యపోతూ, రమ్య? ఆమె ఎవరు? ఆమె టామ్ మరణానికి ఎలా సంబంధం ఉంది అని అడుగుతాడు. రామ్ తల తిప్పి చూస్తూ, రమ్య ఒక భారతీయ మహిళ. ఈ రెసిడెన్సీలోనే ఆమె బలవన్మరణం పొందిందని కథలున్నాయి. ఆమెకు సంబంధించిన వాస్తవాలు ఇక్కడ దాగి ఉంటాయి అని చెబుతాడు. తాళం ఒక రహస్య తలుపు తెరుస్తుందని వారు గ్రహిస్తారు. రెసిడెన్సీ కింద ఉన్న మార్గాలను అన్వేషించి ఒక మూసిన తలుపును కనుగొంటారు. తాళం తలుపుకు సరిపోతుంది. తలుపు మెల్లగా తెరుచుకోవడంతో చల్లటి గాలి వీచి ఒక చిన్న గదిని తెరుస్తుంది. ఆ గదిలో ఒక శిలాఫలకం ఉంటుంది. ఆ ఫలకంపై రక్తంతో రాయబడి ఉంది, రమ్య తిరిగి వస్తుంది. గదిలో వాతావరణం మరింత భయంకరంగా మారుతుంది. గోడల చుట్టూ రక్తపు మరకలు కనిపిస్తాయి. గాలి చప్పుళ్ళు వినిపిస్తాయి. రామ్ ఫలకం పక్కన ఒక పాత నోట్బుక్ కనుగొంటాడు. దానిలో రాసిన రాతలు మరింత వింతగా ఉంటాయి.
జాన్, రాబర్ట్ వారు ఆమె మరణానికి కారణం. ఆమె తిరిగి వస్తుంది. న్యాయం జరగాల్సి ఉంది. ఆడమ్ నోట్బుక్ చదవగానే గదిలో చీకటి మరింత గాఢమవుతుంది. గోడల మీద ఆకారాలు కదులుతున్నట్లు కనిపిస్తాయి. గాలిలో మరింత శబ్దాలు వినిపిస్తాయి. చివరగా శిలాఫలకం పైకి ఒక రక్తపు చుక్క చిందుతుంది. ఇది కేవలం ఆరంభం అని ఆడమ్ గ్రహిస్తాడు. రమ్య ఆత్మ తిరిగి వచ్చింది. టామ్ మరణం ప్రారంభం మాత్రమే. రెసిడెన్సీ గోడల మధ్య దాగిన చీకటి రహస్యం ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. రెసిడెన్సీ చీకటి గదుల్లో దాగి ఉన్న నోట్బుక్ ద్వారా రమ్య కథ వెలుగులోకి వస్తుంది. ఆడమ్ మరియు రామ్ ఆమె జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి పురాతన రికార్డులను, పుస్తకాలను పరిశీలిస్తారు. అక్కడ రమ్య జీవితం ఓ ఉద్వేగభరిత సంఘటనలుగా తెరుచుకుంటుంది. రమ్య ఒక సాధారణ భారతీయ మహిళ. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీలో పనిచేసే పనిమనిషి. ఆమె జీవితం సాధారణమైనదే, కానీ ఆమె ఆత్మ నిష్కల్మషంగా, ఆమె హృదయం నిర్బలంగా ఉంది. ఆమె బ్రిటిష్ అధికారుల ఇంట్లో శ్రమతో రోజులు గడిపేది. రమ్య పనిచేసే ఇల్లు రాబర్ట్, ఒక క్రూరమైన బ్రిటిష్ అధికారి సారథ్యంలో ఉంది. రాబర్ట్ ఇతర అధికారుల కంటే కూడా మరింత అధిక అహంకారంతో తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ తన ఆదేశాలకు లోబడేలా చేయాలని చూస్తాడు. రమ్య తన సహజమైన నిజాయితీతో తన పని చేస్తుండగా రాబర్ట్ ఆమెను గమనించాడు. అతను తన మనసులో రమ్యపై స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచనలు చేశాడు. ఒకరోజు రాబర్ట్ తన అహంకారాన్ని చూపుతూ రమ్యను తన ముందు నిలబెట్టాడు. నువ్వు ఈ ఇంటిలో పనిచేస్తున్నావంటే నా అనుమతితో. నన్ను తక్కువగా చూడటం కాదు. నేను చెబితే నువ్వు వినాలి అని అతను గట్టిగా హెచ్చరించాడు. రమ్య దృఢంగా నిలబడి, నేను మీ సేవకురాలినే, కానీ మీ బానిస కాదు అని ధైర్యంగా సమాధానమిచ్చింది. రమ్య నిరాకరణ రాబర్ట్ను మరింత ఉన్మత్తుడిని చేసింది. అతను తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రమ్యను వివిధ రకాలుగా వేధించడం ప్రారంభించాడు. ఆ వేధింపులు ఒక గండంగా మారాయి. రోజుకో శారీరక మరియు మానసిక బాధను ఆమె ఎదుర్కొంది. కానీ రమ్య తన ఆత్మవిశ్వాసంతో ఆ బాధలను తట్టుకుంది. అయితే కొన్ని నెలల తర్వాత రమ్య గర్భవతి అని తెలిసింది. ఇది రమ్యలో కొత్త ఆశలను మోసుకువచ్చింది. ఈ బిడ్డ నా జీవితం. ఇది నా భవిష్యత్తు. నా ప్రతి ప్రయత్నం ఈ బిడ్డ కోసం అని రమ్య భావించింది. కానీ రాబర్ట్ కోసం ఇది అసహ్యకర విషయం. ఈ బిడ్డ ఉండకూడదు. ఇది నా పరువుకు మచ్చ అని అతను తన చీకటి ఆలోచనలతో రమ్యకు ప్రతిదినం హింసించడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి రాబర్ట్ తన పాశవికతను పరాకాష్ఠకు తీసుకెళ్లాడు. ఇది నీ చివరి రోజు అంటూ రమ్యను హింసించి చంపేశాడు. ఆమె బిడ్డను కూడా రెసిడెన్సీ గోడల మధ్య పాతిపెట్టాడు. ఆమె ఆత్మ ఆ చీకటి గోడలలోనే చిక్కుకుంది. మరణం తరువాత కూడా రమ్య ఆత్మ నిశ్శబ్దంగా ఉండలేకపోయింది. ఆమె ఆత్మ ప్రతి రాత్రి రెసిడెన్సీ గోడలపై న్యాయానికి వలయాలు వేసింది. గాలి చప్పుళ్ళు, గోడల చలనం, రెసిడెన్సీ చీకటిలో రమ్య ప్రతీకారం సజీవంగా ఉంది. న్యాయం జరగాలి, నా బిడ్డకు న్యాయం జరగాలి అని ఆమె ఆత్మ రోజుకు రోజుకు గట్టిగా ప్రతిజ్ఞ చేస్తూ ఉంది. ఆమె ఆత్మ ఒక తల్లిగా తన బిడ్డ కోసం నిలబడింది. ఆమె మరణంలోనూ తన ఆత్మను హింసించిన వారిని శిక్షించడానికి తిరిగి వచ్చింది. రమ్య ఆత్మ రెసిడెన్సీని శాశ్వతంగా శాపగ్రస్తంగా మార్చింది. ఆమె ఆత్మ ప్రతీకారం కోసం చలించిందని, కానీ ఈ రెసిడెన్సీ గోడల చుట్టూ ఉన్న చీకటిలో ఆమె నిర్భయంగా ఉండగలదని స్థానికులు గమనించారు. న్యాయం ఇంకా జరగలేదు అని రెసిడెన్సీ గోడల గుండ్రంగంలో ప్రతి రాత్రి వినిపించే శబ్దం అందరికీ రమ్య ఆత్మ యొక్క తీరని ప్రతీకారానికి గుర్తుగా నిలిచిపోయింది. రమ్య ఆత్మ యొక్క ప్రతీకార గాథ రెసిడెన్సీ గోడల మధ్య దాగి ఉంది. టామ్ మరణం, రమ్య గురించి బయటపడిన నిజాలు, రాబర్ట్ చేసిన పాపాలు, ఇవి అన్నీ ఆడమ్ మరియు రామ్ను మరింత లోతుగా అన్వేషణ చేయమంటున్నాయి. కానీ ఈసారి వారి దృష్టి జాన్ మీద నిలిచింది. జాన్ రెసిడెన్సీలోని ముఖ్యమైన బ్రిటిష్ అధికారి. రమ్య మరణానికి సంబంధం ఉన్నాడా? ఈ ప్రశ్నలు వారి ఆత్మలో కలవరం రేపాయి. ఒక చీకటి రాత్రి
ఆడమ్ మరియు రామ్ రెసిడెన్సీలోని మరిన్ని గదులను పరిశీలించడానికి వెళ్లారు. ఆ గదులు ఆత్మీయ చీకటితో నిండిపోయినట్లు కనిపించాయి. ఒక మూలన ఒక తలుపు కనిపించింది. ఆ తలుపు చుట్టూ రక్తపు మరకలు స్పష్టంగా కనిపించాయి. తలుపు తెరిచిన వెంటనే లోపల గోడల మీద రక్తంతో రాసిన వాక్యాలు, "నువ్వు ఆమెను మోసగించావు. ఆమె నిన్ను విడిచిపెట్టదు." గదిలో ఆడమ్ గమనించిన ఫోటోలో జాన్, రాబర్ట్ మరియు మరికొందరు ఉన్నారు. ఆ ఫోటోలోని ముఖాలపై రక్తపు చుక్కలు పడి ప్రతి వ్యక్తి పేరు చీకటిలోకి ముడుపబడినట్లు కనిపించింది. ఆడమ్ కంగారు పడతాడు. జాన్ ఈ కథలో ఏమి చేశాడు అని అతను రామ్ను చూస్తూ అడిగాడు. జాన్ మీద అనుమానం మరింత పెరిగింది. ఆడమ్ వెంటనే జాన్ను కలిసేందుకు బయలుదేరాడు. రాత్రి జాన్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని ముఖంలో అనుమానం, అతని గుండెలో భయం. ఆడమ్ గదిలోకి ప్రవేశించి అతనిని నేరుగా ప్రశ్నించాడు. జాన్, నువ్వు రమ్య మరణంలో పాత్ర పోషించావా? ఈ ఫోటోలో నీ పేరు ఉంది. ఇది అసత్యమా? జాన్ తొలుత అసహనంగా స్పందించాడు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇందులోకి లాగొద్దు అని అతను ఆవేశంగా అన్నాడు. కానీ ఆడమ్ వెనుకడుగు వేయలేదు. నువ్వు రాబర్ట్తో కలిసి ఏదో చేయడం తేలింది. నువ్వు నిజం చెప్పకపోతే ఈ ఆత్మ నిన్ను విడిచిపెట్టదు అని హెచ్చరించాడు. జాన్ చివరికి ఒప్పుకున్నాడు. నేను రమ్యను చంపలేను. కానీ నేను చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నాను. రాబర్ట్ ఆమెను హింసిస్తున్నప్పుడు నేను ఎప్పుడూ ధైర్యం చేసి ఆపలేకపోయాను. నేను నా కర్తవ్యాన్ని విస్మరించాను అని కంటతడి పెట్టాడు. అయితే ఈ అన్వేషణలో మరో ట్విస్ట్ బయటపడింది. జాన్ భార్య మెరీ రెసిడెన్సీలో మరో అంతర్యుద్ధానికి కీ అనేది. మెరీ ఒక ప్రశాంతమైన వ్యక్తి. కానీ ఆమెకు రమ్య ఆత్మతో సంబంధం ఉందని తెలుసుకున్నప్పుడు కథ కొత్త మలుపు తిప్పుకుంది. మెరీ ఒక రాత్రి ఆడమ్ మరియు రామ్ ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఒక పాత పుస్తకం ఉంది. అది రమ్య మరణానికి సంబంధించిన కథలను బహిర్గతం చేస్తుంది. రమ్య నన్ను కలిసింది. ఆమె ఆత్మ నన్ను నమ్మింది. ఆమె న్యాయం కోసం, కానీ ప్రతీకారం కోసం వచ్చింది అని మెరీ చిత్తశుద్ధిగా చెప్పింది. మెరీ వివరించింది, రమ్య హింసను ఆపలేకపోయినందుకు నేను నిన్ను కాపాడలేకపోయానని ఆమె నన్ను శపించింది. కానీ ఇప్పుడు ఆమె ఆత్మ శాంతించాలి. ఆమె కడచివరకు న్యాయాన్ని కోరుతోంది. మెరీ తన చిత్తశుద్ధితో రమ్య ఆత్మను న్యాయానికి అనుమతించమని ఆడమ్కు చెప్పింది. ఆమెకు న్యాయం జరిగే వరకు ఈ భవనం శాంతించదు. ఆమె ఆత్మకు విముక్తి కోసం మీరు పని చేయాలి అని ఆమె విజ్ఞప్తి చేసింది. రమ్య ఆత్మ ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తోంది. ప్రతి రాత్రి రెసిడెన్సీలో గాలులు చల్లగా మారి గోడల మీద రక్తపు మరకలు మరింత పెద్దవవుతాయి. న్యాయం జరగాలి, దోషులు శిక్షించబడాలి అని ఆమె ఆత్మ ప్రతి మూలన పలుకుతుంది. జాన్ తన ఆత్మాభిమానం నష్టపోయినట్లు కనిపించాడు. నేను తప్పు చేశాను, నేను తప్పించుకోలేను అని అతను స్వయంగా అంగీకరించాడు. రమ్య ఆత్మ అతనికి ఎదురుపడినప్పుడు ఆమెకు శాంతిని అందించే ధైర్యం మెరీ వద్ద మాత్రమే ఉంది. రమ్య, నిన్ను నేను అర్థం చేసుకోగలను, కానీ ప్రతీకారం నిన్ను ఇంకా బంధించకూడదు అని మెరీ ఆత్మతో చర్చించింది. కాని రమ్య ఆత్మ నిద్రపోయేందుకు సిద్ధంగా లేదు. న్యాయం పూర్తవ్వాలి, అప్పుడు మాత్రమే నేను విశ్రాంతి పొందగలను అని ఆమె స్పష్టంగా చెప్పింది. రమ్య ఆత్మ రెసిడెన్సీ చీకటిలో ప్రతి మూలన ఒక శాపం మాదిరిగా నిలిచిపోయింది. జాన్ తన నిశ్శబ్దం వల్ల రమ్య పతనానికి సహకరించినందుకు ఇప్పుడు తన జీవితంలో ప్రతి క్షణం ఆత్మ భయంతో గడుపుతున్నాడు. మెరీ ఆమె భర్తను కాపాడటానికి ప్రయత్నించినా ఆమె రమ్య ఆత్మను ప్రశాంతపరచలేకపోయింది. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ గోడల వెనుక చీకటి ఇంకా జీవించి ఉంది. ఈ భవనం గోడలు రమ్య ఆత్మ ప్రతీకారంతో నిండిపోయి ఉన్నాయి. ఆమె శత్రువు రాబర్ట్ తన పాపాలతో గడపల వెంటాడే చీకటి శక్తిలా దాగి ఉన్నాడనే అనుమానం రామ్, ఆడళ్లను ఆ భయంకర ప్రపంచంలోకి నడిపించింది. ఆడమ్ మరియు రామ్ రమ్య ఆత్మ వెనుక న్యాయాన్ని కోరుతూ మరిన్ని ఆనవాళ్లను వెతికారు.
రమ్య మరణం వెనుక ఉన్న రాబర్ట్ ఇంకా బ్రిటిష్ రెసిడెన్సీలోనే దాగి ఉన్నాడనే స్పష్టత కలిగింది. ఆడమ్, రామ్ మరింత లోతుగా అన్వేషించారు. భూగర్భ మార్గాలు రెసిడెన్సీ గుట్టులలో దారితీస్తున్నాయి. చీకటి గదుల గుండా వెతుకుతూ వారు చివరికి ఒక చిన్న గదిని కనుగొన్నారు. గదిలోకి ప్రవేశించగానే గాలి కాస్త వణికినట్లు అనిపించింది. గది మూలన రాబర్ట్ తన శరీరం వణుకుతూ భయంతో ఉన్నాడు. రాబర్ట్ అని ఆడమ్ గట్టిగా అరుస్తూ ముందుకు వచ్చాడు. రాబర్ట్ ఎవరికీ సమాధానం ఇవ్వలేదు. అతని చేతులు, ముఖం వణుకుతూ ఉన్నాయి. ఆమె నన్ను వెంటాడుతోంది. నేను ఆమె నుండి తప్పించుకోలేను అంటూ తన తల పట్టుకున్నాడు. రాబర్ట్ తన పాపాలను అంగీకరించాడు. నేను ఆమెను చంపాను. ఆమె బిడ్డను చంపాను. కానీ నాకు తెలుస్తోంది, నా పాపాలు నన్ను విడిచిపెట్టవు అంటూ విలపించాడు. ఈ అంగీకారం గాలి మధ్య తీవ్ర స్థాయిలో నిశ్శబ్దాన్ని మరింత భయంకరంగా మార్చింది. రమ్య ఆత్మ చీకటిలో నుండి ప్రత్యక్షమైంది. ఆమె తెల్లని చీర, భయానకమైన కళ్లతో రాబర్ట్ ముందుకు వచ్చింది. నువ్వు నన్ను బలవన్మరణం చేశావు. నా బిడ్డను హింసించావు. ఇప్పుడు నువ్వు నా ప్రతీకారం ఎదుర్కొనాలి అంటూ ఆమె గంభీరంగా ప్రతిజ్ఞ చేసింది. రమ్య ఆత్మ చుట్టూ గది చీకటిని మరింత తీవ్రముగా మార్చింది. గోడలు కంపించాయి. రక్తం చిందినట్లు గాలి మధ్య జారింది. రాబర్ట్ తన నీస్ మీద పడిపోయి, నన్ను క్షమించు. నేను ఇంతకు మించి భరించలేను అంటూ రమ్యకు మొరపెట్టుకున్నాడు. కాని రమ్య ఆత్మకు క్షమించే తపన లేదు. క్షమాపణ నాకు అవసరం లేదు. న్యాయం జరగాలి అంటూ రమ్య ఆత్మ గదిని చుట్టూ నిశ్శబ్దంగా మరింత భయంకరంగా మార్చింది. గోడల నుంచి ఒక శక్తి రాబర్ట్ను పట్టుకుని అతన్ని రెసిడెన్సీ గుండెల్లోకి లాగేసింది. అతని చివరి కేకలు గదిలో మారుమ్రోగాయి. రమ్య ఆత్మ తన ప్రతీకారం తీర్చుకున్నట్లు అనిపించింది. ఆడమ్, రామ్ మరింత లోతుగా వెతకడానికి రెసిడెన్సీ లోపలి మరొక మూలకు చేరుకున్నారు. రెసిడెన్సీ భూగర్భ మార్గాల్లో వారు ఒక చిన్న గదిని కనుగొన్నారు. ఆ గదిలో చిన్న రక్తపు చప్పుళ్ళు, గోడల మీద చిన్న పిల్ల చేతుల గీతలు కనిపించాయి. ఈ గది రమ్య బిడ్డకు సంబంధించినదని వారు గ్రహించారు. రమ్య బిడ్డ ఆత్మ కూడా రెసిడెన్సీలోనే చిక్కుకున్నట్లు స్పష్టమైంది. రమ్య ఆత్మను శాంతింపజేయడానికి ఆమె బిడ్డ ఆత్మను ఆమెకు చేరవేయడం అనివార్యం. రామ్ తన పూజ సామగ్రితో ఆ గదిలో ఒక పూజను ప్రారంభించాడు. అతను మంత్రాలు చదువుతూ తల్లిపిల్లల అనుబంధాన్ని చీకటి నుంచి వెలుగులోకి తేవడానికి ప్రయత్నించాడు. గది మధ్యలో చిన్న వెలుగు ప్రక్క గదిలోకి విస్తరించగా రమ్య రూపం అక్కడ ప్రత్యక్షమైంది. రమ్య కన్నీటి కళ్లతో తన బిడ్డను చూసింది. బిడ్డ ఆత్మ ఆమె వైపుకు పరుగెత్తి వెళ్ళింది. ఇది నా బిడ్డ, నా ఆశ, నా శాంతి అంటూ రమ్య బిడ్డను ఒడిలో బంధించింది. ఆమె గొంతులో మొదటిసారిగా నొప్పి కంటే ఎక్కువ తృప్తి వ్యక్తమైంది. ఆడమ్ చూసి, రమ్య, మీ బిడ్డ మీకు చేరింది. ఇప్పుడు మీ ఆత్మ ప్రశాంతంగా నిద్రపోతుందా అని అడిగాడు. రమ్య తలూపుతూ, నా బిడ్డకు తిరిగి న్యాయం చేయడమే నా శాంతి. నా బాధ ముగిసింది. నేను వెళ్తున్నాను అని చెప్పింది. గాలి మళ్లీ క్రమంగా నెమ్మదిగా మారింది. రమ్య ఆత్మ బిడ్డను కౌగిలించుకుని రెసిడెన్సీ గోడల నుంచి వెలుతురులోకి కరిగిపోయింది. ఆమె ప్రతీకారం పూర్తయింది. ఆమె ఆత్మ ప్రశాంతంగా నిద్రించడానికి వెళ్ళింది. కానీ రెసిడెన్సీ గోడలు మాత్రం ఇంకా చీకటితో నిండిపోయి ఉన్నాయి. ప్రతి రాత్రి గాలి చప్పుళ్ళు, నిశ్శబ్దంలో వినిపించే రమ్య యొక్క మృదువైన శబ్దం, న్యాయం ఎప్పటికీ నిద్రపోదు అనే మాటలు రెసిడెన్సీ శాపాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ కథ రమ్య ఆత్మ పయనానికి ముగింపు కాగా, రెసిడెన్సీ చీకటి గాథ మాత్రం శాశ్వతం.